వెల్కమ్ టు సిఎస్పి 24/7. ఇక్కడికి వచ్చేసినటువంటి పత్రికా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ముఖ్యంగా ధన్యవాదాలండి. సో నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో గొడుగులూరి మాలకొండరాయుడు అనే వ్యక్తి ఇరువురు గ్రామానికి సంబంధించినటువంటి ఏదైతే అక్రమ కలప గురించి చాలా తీవ్ర స్థాయిలో రాజకీయ దుమారం విమర్శలు గుప్పించాడు. దానిలో భాగంగా యాక్చువల్గా ఏదైతే ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా నవ్వు వచ్చేసింది. ఎందుకు అంటే నేను గత ప్రెస్ మీట్లో నేను చెప్పినటువంటి క్లియర్ కట్గా అడిగాను, 518కి సంబంధించిన సర్వే నెంబర్లో మీరు ఏ రకంగా ఈ అక్రమ కలపను తరలిస్తారని, ఆ అక్రమ కలప గురించి. రెండోది, వేప చెట్టు, తుమ్మ చెట్టు, తర్వాత దానికి సంబంధించి అడవి జాతి మొక్కలు కొట్టమని ఏ ఆక్షన్లో ఇచ్చారు? ఆక్షన్లో ఇచ్చింది కేవలం కర్ర చెట్టు మాత్రమే, ఇది కంప చెట్టు మాత్రమే కొట్టమని చెప్పేసి మీకు ఆక్షన్లో ఇచ్చారు. రెండోది, ఆక్షన్కి సంబంధించినటువంటిది ఆయకట్టు పై భాగంలో మీకు ఎవ్వరు కూడా ఆక్షన్లో మెన్షన్ చేయలేదు. రెండో పాయింట్ నెంబర్ 2, మీరు ఏదైతే ఆ విలేజ్ పేర్లు చెప్పారో, తిమ్మారెడ్డిపల్లి కావచ్చు, కొండారెడ్డిపల్లి కావచ్చు, డక్కులూరు కావచ్చు, హుసేన్ నగర్ కావచ్చు, రామాపురం కావచ్చు, కాకులవారిపల్లి కావచ్చు, ఇవన్నీ ఎక్కడున్నాయి? ఆ ఆయకట్టు కింద భాగం, అంటే 2 కాలువలకు సంబంధించిన దాంట్లో ఈ ఊర్లు ఉన్నాయి. మూడో పాయింట్, ఆ ఊర్లకు సంబంధించింది కాలువ కట్టుకు సంబంధించిన కర్ర గురించి నేను ఎక్కడ కూడా తప్పు మాట్లాడలేదు. రెండోది, ఆయన ఇంకొక చైర్మన్ మధు గారు మాట్లాడారు, నిజాలు తెలుసుకొని మాట్లాడాలని. అయ్యా, 1958లో ఈ డ్యాముకు సంబంధించినటువంటి మా రెవెన్యూ సుమారుగా 8,000 ఎకరం, ఇరువురు గ్రామ రెవెన్యూ 8,000 ఎకరంలో ఉండే రెవెన్యూ పరిమితి. ఆ గ్రామాల్లో భాగంగా ఆ రోజు నాయుడుపల్లి కావచ్చు, గొల్లపల్లి పంచాయతీ కావచ్చు, లేకపోతే ఇరువురు పంచాయతీ దగ్గరగా 11 ఊర్లు కలగలిపితే ఇరువురు రెవెన్యూ ఆ రోజు. ఈ మధ్య కాలంలో విడగొట్టుకొని, సరే అది వేరే విషయం. ఇలా మొత్తం త్యాగం చేస్తే, ఈ గ్రామాలలో త్యాగం చేస్తే, మాకు పారుదల లేకపోయినా సరే, పారుదల మాకు లేదు, మునక కింద ఇచ్చారు. నాయుడుపల్లి కావచ్చు, మౌండాపురం కావచ్చు, పాపనగారిపల్లి కావచ్చు, ఇరువురు కావచ్చు, వీళ్ళందరూ మునక కింద మేమిస్తే మీరు ఈ రోజు సస్యశ్యామలంగా వరి కావచ్చు, లేకపోతే బత్తాయి కావచ్చు, నిమ్మ కావచ్చు, మీరు పండించుకుంటున్నారండి. కొత్త ఎక్కడికి తెలపాల్సింది మాకు. నువ్వేదో నిన్న వచ్చేసి 96లోనో లేకపోతే 98లోనో డ్యాము తెగిపోతే మేము కనికరిస్తేనో మీరు చడుక్కున్నా అంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇచ్చాము మా మునక కిందకు సంబంధించినటువంటిది. మునకలో మాకు ఏ రకమైన బెనిఫిట్స్ లేవు. మేము మీకు ఇచ్చాం బెనిఫిట్స్, కావాలంటే చెక్ చేసుకోండి రికార్డ్స్. ఇవన్నీ తెలియకుండా వచ్చేసి మీకేం సంబంధం ఉంది, ఏ హక్కు ఉందంటే, పై భాగం వచ్చేసి ఇరువురు వాళ్ళకి హక్కు ఉంది. ఒకసారి వెళ్ళండి, ఏవి గారికి ఫోన్ చేయండి. ఏవి గారితో నేను మాట్లాడడం జరిగింది స్వయంగా. 518 సర్వే నంబర్లో మీకేంటి సంబంధం? గూగుల్ ఎర్త్ ఉంటుందండి, కావాలంటే ఆ గూగుల్ ఎర్త్ లో చెక్ చేయండి. ఆ మాలకొండరాయుడు ఎవరైతే ఉన్నారో పాపం పెద్దగా వచ్చేసి ఏదేదో మాట్లాడుతున్నాడు ఆయన. నాకైతే ఆశ్చర్యం వేసింది, ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ మనిషి? ఏమన్నా ఉంటే డైవర్షన్ పాలిటిక్స్. నేనేం మాట్లాడినా, స్వామి మా రెవెన్యూకి సంబంధించిన పొలంలో నువ్వు ఎందుకు కొట్టు అన్నా, దాని గురించి కదా మాట్లాడాల్సింది. జగన్ 11 సీట్లు వచ్చినాయి, మీకు ప్రతిపక్ష హోదా రాలేదు, ఇవన్నీ నీకు ఎందుకయా? నేను కేవలం ఇరువురు గ్రామానికి సంబంధించిన వాసిగా ఇరువురు గ్రామానికి సంబంధించింది మాత్రమే మాట్లాడా. దాని గురించి కదా నువ్వు మాట్లాడాల్సింది. అదేంటంటే డైవర్షన్ పాలిటిక్స్. ఆ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఇవన్నీ తీసుకొచ్చాడు. సబ్జెక్టు గురించి మాట్లాడా, ఆక్షన్ గురించి ఆయన మాట్లాడాడు. ఆక్షన్ వేసామని ఆయన కొట్టిన కంపచర్లో కూడా ఒక్క సర్వే నెంబర్ అయినా మెన్షన్ చేసిండా? ఆ పెద్ద మనిషి అయినా ఒక్క సర్వే నెంబర్ అని మీ ప్రెస్ మీట్ లో మెన్షన్ చేసిందా? ఎక్కడ మెన్షన్ చేయాల. రెండో, మీ విజువల్స్ లో చూపించారు మీరు కూడా, లాస్ట్ గత ప్రెస్ మీట్లు కావచ్చు, నిన్న ఆయన పెట్టిన ప్రెస్ మీట్లు కావచ్చు, ఎక్కడైనా సరే యాపకర్ర విజువల్స్ కనపడుతున్నాయి మీకు. తుమ్మ చెట్లు, యాపకర్రలు, గొటిక చెట్లు, అడవి జాతికి సంబంధించినవి మాత్రమే కనపడుతున్నాయి. మిగతాది ఏమన్నా కంప గురించి ఏమన్నా కనపడుతుంది అక్కడ? దాని గురించి మాట్లాడకుండా వచ్చేసి ఏదేదో మాట్లాడతాడు. 11 సీట్లు అంటారు, దాని గురించి కూడా మాట్లాడదాం. తర్వాత మనం ఎప్పుడైనా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటప్పుడు
దగ్గర దగ్గర కొన్ని వందల మంది వేల మంది చూస్తారు. భాష ప్రధానం, ఎప్పుడైనా భాష ప్రధానం. నువ్వు వచ్చేసి రౌడీ ముఖాలు నేను వెనకేసుకొని మాట్లాడుతున్నానంట. ఈయన రౌడీ ముఖాలు చూడండి, ఈయన మాజీ సర్పంచ్, ఈయన 10 మందిని మర్డర్ చేసేసి రౌడీ షీట్ ఓపెన్ చేయించుకున్నాడు. ఈ వెనకుండే వాళ్ళు రైతులు, వాళ్ళు కూడా పాపం అదే సినిమా లాగా పీకలు కోసేసి మా చేత రౌడీ షీట్లు పెట్టుకుని నేను ప్రెస్ మీట్లు పెట్టేసి ఇది చేస్తున్నానంట. రెండోది, నేను డిన్నర్లు పెడుతున్నానంట. డిన్నర్లు మందు పెట్టించి అబ్బా ఈ మధ్య కాలంలో ఫైల్ లేకొచ్చా అని చెప్తున్నాడు. నేను ఏ డిన్నర్ పెట్టి యాడికి వచ్చానయా? రెండు ఆయన అంటున్నాడు చెంచాగాళ్ళు అంటున్నాడు. ఎవరు చెంచాగాళ్ళు? అవసరం నీకుంటదేమో రాయుడు గారు, వాడు గుర్తుపెట్టుకోండి. ఇంకా నీకు సంస్కారం లేకపోతే మాకుంది, నేను సంబోధిస్తున్నా రాయుడు గారు. రెండోది, ఆయన నా స్థాయి గురించి మాట్లాడుతున్నాడు. పాపం నా స్థాయి ఏముందిలే, 2 డిగ్రీలు చేశా, బీఎస్సీ ఫిజిక్స్ ఎలక్ట్రానిక్స్ స్పెషలైజేషను, తర్వాత ఎంసీఏ మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషను. ఈరోజు నా జాబ్ వచ్చేసి ఆర్కిటెక్ట్, డైరెక్ట్ గా సీఈఓకి రిపోర్టు. నా స్థాయి ఏముందిలే పాపం, నేను పెద్దగా చదువుకోలే. ఈరోజు వచ్చేసి ఆ చదువుకోవడం భాగంగానే పాపం నేనేదో ఆ డ్యాముకు సంబంధించినటువంటి మొత్తం డేటా తీసుకొని మాట్లాడుతున్నా. దీంట్లో ఏమన్నా తప్పు ఉంటే పాపం నీ అంత చదువుకోలే, నేను నువ్వేం చదువుకుని నాకు తెలియదు. ఆయన అంటాడు తెల్ల చొక్కా వేసుకున్నాడల్లా రాజకీయ నాయకుడు అవుతాడా? ఒక తెల్ల చొక్కా వేసుకొని నీ స్థాయి అది కాదు. నా స్థాయి ఏందో నేనేందో ఇప్పుడే చెప్పా. నా పట్టాలు కావచ్చు, నా డిగ్రీ కావచ్చు. రెండోది ఏంది, నా పదవి గురించి మాట్లాడాడు. నా వ్యక్తిగత జీవితం గురించి నీకెందుకయ్యా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఈయనకు రాష్ట్ర స్థాయిలో ఎక్క పదవి ఇచ్చారంటే కనీసం నాకు నా పార్టీ గుర్తించి గత 2 సంవత్సరాలలో నేను పడ్డ కష్టాన్ని గుర్తించి నాకు ఇచ్చారు. స్టేట్ ఐటీ వింగ్ జాయింట్ సెక్రటరీ. దానికి వెనుకుంటపాటి వాసుగా నువ్వు అభినందనలు తెలపాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మన మండలానికి వచ్చిందని చెప్పేసి నీలాగా చెంచాగిరి చేసేసి పదవులు తెచ్చుకునే క్యారెక్టర్ కాదు నాది. నీకు తెలియకపోవచ్చు, మీ నాయకులను అడుగు, మీ టీడీపీ నాయకుల్ని. నేను అలాంటి నిన్న రామకృష్ణ, శ్రీచక్ర రామకృష్ణ అనే అతను నీ పక్కనే ఉండే కదా, మా సోమమాలు వేసుకుని ఆయన అడగ, నేను అలాంటాను ఆయన అడుగు. పాపం ఫస్ట్ స్టేట్మెంట్ ఆయనకే నేను ఇచ్చింది. ఇరువురు గ్రామానికి సంబంధించినటువంటి ఈ కుంభకోణంలో ఫస్ట్ స్టేట్మెంట్ ఆయనకే ఇచ్చింది. ఆయన పాపం ఆర్టీఓ కూడా వేసిండు, ఆయన తీసుకోవాలి ఆర్టీఓలో. ఆ తర్వాత సరే ఆయన వ్యక్తిగత ఎటో వెళ్ళిపోయాడు. దాని తర్వాత సుధాకర్ రెడ్డి గురించి మాట్లాడు పాపం. ఎవరు? గోని సుధాకర్ రెడ్డి గురించి, తర్వాత సుబ్బారెడ్డి గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోని సుధాకర్ రెడ్డి ఏ ఊరు వాసి? ఇరువురు గ్రామానికి సంబంధించిన వాసి. రెండోది అక్రమంగా ఇల్లీగల్గా నడుపుతున్నాయని చెప్పిండు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నేను కూడా ఛాలెంజ్ తీసుకున్నా, నిరూపించు. ఆయన కానీ అక్రమంగా ఈ ఈ బొగ్గులు బట్టి కానీ నిర్వహించుంటే నువ్వేం చేస్తావు చెప్పు? ఈరోజు నేను రాజీనామా చేస్తా. నీకే పదవి ఉందో నాకైతే తెలియదు. మీరేమన్నా అనుకోండి రైతు గారు, మీకు ఏ పదవి ఉందో నాకు తెలియదు. నాకైతే ఇప్పుడు ఒక పదవి ఉంది. ఐఎమ్ ద రిప్రజెంటేటివ్ పర్సన్ ఫ్రమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నాకు ఒక బాధ్యత ఉంది. నా నుంచి నోటి వాక్ వస్తుందంటే నా పార్టీకి ఆపోదరైద్ది. అందుకని నేను ఎటువంటి ఆ చెత్తవాగుడైతే పాలిటిక్స్ డైవర్షన్ చేయను. ఆ తర్వాత సుధాకర్ రెడ్డి, ఈ ఇరువురు గ్రామంలోనే సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి కర్ర పట్టడం కానీ ఇంకోటి కానీ ఎక్కడన్నా జరిగిందో చూపించండి. ఇరువురు కూటమి నాయకులు ఇక్కడ ఏదైతే ఆ బిల్లు కావచ్చు, లేకపోతే ఇరువురు చెరువుకు సంబంధించింది కావచ్చు, ఏ ఆక్షన్ లేకుండా పాట లేకుండా వాళ్ళ జేబులో డబ్బులు తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చారు. ఈయనకి ఇవ్వలా, సుధాకర్ రెడ్డి అనే వ్యక్తికి ఇవ్వలా. మీరు కావాలంటే చూసుకోండి. టన్ను 2,500 నుంచి 3,000 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్న వ్యక్తి అతను. కావాలంటే ఎంక్వైరీ చేసుకో. స్వామివారి ఆంజనేయ స్వామివారి భక్తుడు ఆయన. సేవ చేసే గుణం ఈ చుట్టుపక్కల మొత్తానికి తెలుసు. మీకు తెలియకపోతే నాకు తెలియదు. తర్వాత రెండోది ఇంకోటి కూడా మాట్లాడతాడు. ఇదేంటి మీ నాయకులు ఆలీబాయి తిరుపతి నాయుడు. అసలు తిరుపతి నాయుడికి ఆలీబాయికి ఏందా సంబంధం? నా ఊరి గురించి ఇరువురు గ్రామవాసిగా నేను మాట్లాడుతున్నా. తిరుపతి నాయుడికి ఆలీబాయికి ఏంటి సంబంధం? ఏదో ఆ కాలువలలో 370 కోట్లు వచ్చింది, దానివల్ల క్యాన్సిల్ అయిందంటే అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నేను ఆ డ్యాము ఆ ఆయకట్టు పై భాగంలో ఉన్నటువంటి 518 సర్వే నంబర్లో దాని గురించి నువ్వు అక్రమంగా తరలించిన కలప గురించి మాట్లాడుతుంది. యాప చెట్లు, తుమ్మ చెట్లు, గొడిక చెట్లు, అడవి జాతికి సంబంధించిన మొత్తం నరికి వేసి అక్రమంగా ఫారెస్ట్ వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి ఆ ఫారెస్ట్ వాళ్ళు పాపం మా రైతులు ఆ పొలం లేకపోతానంటే వాళ్ళ దారిలే ఆయన.
మిమ్మల్ని కేసులు పెడతాం 4,000 పెడతామని చెప్పేసి లోపలేస్తా అన్నాడు. వీళ్ళు కట్టించాడు మరి దారి. ఆర్ఏమీర్ గారు సమాధానం చెప్పాలా? తర్వాత ఇంకోటి, ఈ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నాడయ్యా. దాని గురించి కూడా మాట్లాడదాం. అది పెద్ద సబ్జెక్టు. నువ్వు డెవలప్ చేసినావు, వైసీపీ డెవలప్ చేసినావు. ఊరు వాడ ఎక్కడికి పోయినా ఏ ప్రోగ్రాములను చూపించుకో. ఈరోజు గ్రామ సచివాలయాలు, హెల్త్ క్లినిక్స్ ఒకసారి చూసుకోయా. అక్కడి నుంచే కదా నువ్వు వేసేదే. ఆర్థిక కేంద్రాలు ఎన్ని ఉన్నాయి ఈరోజు. దాని నుంచే మీరు ఈరోజు బ్రహ్మాండంగా వైసీపీ హయాంలో రాజుబాబు బతికారు. ఈరోజు మీరు ఏం చేస్తున్నారు? ఈ 18 నెలల కాలంలో జనాలు వచ్చేసి రోడ్ల మీద ఎందుకు ఎగబడుతున్నారు? ఏం జరుగుతుందని డెవలప్మెంట్ గురించి మాట్లాడుతాను. తర్వాత ఏదో 11 సీట్ల గురించి మాట్లాడుతున్నాడు పాపం ఆయన. అసలు 11 సీట్ల గురించి నిన్ను అడిగిన దాని గురించి ఎందుకు ఎత్తున్నాడంటే, రాయుడు గారు అసలు ఈ రాజకీయానికి నేను మొన్న అడిగిన దానికి సంబంధం లేదు. నువ్వు ఎత్తావు కాబట్టి, సారీ నువ్వు అంటే మళ్ళీ ఆయన ఫీల్ అవుతాడు. మీరు ఎత్తారు కాబట్టి రాయుడు గారు గుర్తుపెట్టుకోండి, 11 సీట్లు నువ్వు ఎత్తావు కాబట్టి నేను అంటున్నా. 23 సీట్లు వచ్చినప్పుడు కనీసం వైసీపీ ఇన్ఛార్జ్ కూడా మాట్లాడాలి. 23 వచ్చినాయని. 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో 40 ఏళ్ళు పెట్టిన పార్టీ మీది. ఏమైందా? 23 పడిపోలా? గెలిపోవటంలో సహజం ఇది. అది కాదు మాట్లాడాల్సింది. ఇంకోటి ఏంది, మా తాట తీస్తాడంట ఆయన. ఏమన్నా అంటే నువ్వు తీస్తా అంటే తీపించుకుంటా ఉంటావా ఆయన? చెప్పండి. రెండోది, ఎమ్మెల్యే గారు నేను విమర్శించానని చెప్పింది కాకర్ల సురేష్ గారిని. నేను కానీ అసలు ఫస్ట్ నా వీడియో ఆయన చూడాలా. లాస్ట్ ప్రెస్ మీట్ లో నేను కాకర్ల సురేష్ గారిని ఏమని విమర్శించాలో ఆయన చెప్పాలా. నా సలహా ఇచ్చా. ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకొని మీరు కానీ చూసి చూడనట్టు పోతే, అది కూడా అన్నా, మీకు తెలుసో తెలీదో నాకైతే తెలియదు ఎమ్మెల్యే గారు. ఒక్కసారి చూసి ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టి చేపిస్తే మాత్రం మీకు చెడ్డ పేరు వస్తుంది. మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి చదువుకునే మంచి చేయడానికి వచ్చిన సలహా ఇచ్చా నేను. అంతేగాని మీ ఎమ్మెల్యే గారు నేను ఎక్కడ విమర్శించలా. కావాలంటే చెక్ చేసుకోండి. రాజకీయంగా నేను ఎక్కడ మాట్లాడలా. తర్వాత ఆయన పాపం మధు గురించి మాట్లాడుతున్నాడు, కన్వీనర్. అసలు మధు గారు నేనేమన్నాను? మధు గారు గతంలో అన్నదమ్ముల్లాగా ఉంటామన్నారు. అదే మాట అన్నా ఇది పరిస్థితి. ఎవరో మీ టీడీపీ నాయకులు ఇట్లా కొట్టుకొని పోతున్నారంట అక్రమ కలప. దాన్ని మీరు రికవరీ చేసేసి గతంలో ఇచ్చిన మాటని నిరూపించుకోవాలి. చిత్తశుద్ధి అనే మాట మాట్లాడినా. ఇది ఎక్కడన్నా విమర్శించడం అవుతుందా? చెప్తున్నా. ఏదో ఛాలెంజ్ చెప్తున్నాడు ఆయన. పదంపా బహిరంగంగా పెడదాం డిమాండ్, లేదంటే చర్చిద్దాం, డిబేట్లు పెడతా అంటున్నాడు. దేని గురించి పెడతావు నువ్వు డిబేట్? పెట్టుకున్నావు. అప్పుల గురించి పెడతావు పెట్టుకో, రాజకీయం గురించి పెడతావు పెట్టుకో. వస్తా, నేను కూడా వస్తా, మాట్లాడదాం దాని గురించి కూడా. అది పెద్ద సబ్జెక్టు. దాన్ని నువ్వు వచ్చేసి ఊగిపోతా ఉన్నాడు పాపం ఆయన. ఎందుకు ఊగుతున్నాడు ఏమో నాకేం అర్థం కాల. వచ్చాడు, ఊగుతున్నాడు, అటు ఇటు తిరుగుతున్నాడు, ఏందో ఖబర్దార్ అంటున్నాడు, ఛాలెంజ్ అంటున్నాడు. మరి ఎందుకు అంటున్నాడు ఏమో నాకు తెలీదు. కాబట్టి ఏంటంటే అసలు విషయం పక్కకు దాటేసి ఈ వ్యక్తి అనే వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని గురించి సబ్జెక్ట్ తెలుసుకోకుండా ఆక్షన్ ఏ ప్రాంతంలో జరిగింది, ఏ సర్వే నెంబర్లో జరిగింది, ఆ సర్వే నెంబర్ ఈ ఊరికి సంబంధించిందా కాదా, లేకపోతే ఎంఆర్ఓ దగ్గర కలువు నీకు తెలియకపోతే, ఏఈ దగ్గర కలువు, ఇరిగేషన్ ఏఈని కలువు నీకు తెలియకపోతే, ఇవి తెలుసుకొని కదా నువ్వు మాట్లాడాల్సింది. ఎక్కడే కానీ ఈ సర్వే నెంబర్లో నేను చెప్పినటువంటి 518 సర్వే నెంబర్ గురించి నువ్వేమన్నా మాట్లాడినవా? టాపిక్ డైవర్ట్స్. సేమ్ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న ఏదన్నా వస్తే డైవర్షన్ పాలిటిక్స్. సేమ్ నువ్వు అదే చేసినావు. కాబట్టి ఇవన్నీ మానుకొని ఇప్పటికీ చెప్తున్నాం, మీరు చెప్పిన అన్నదమ్ములాగా మేము ఉండాలని కోరుకుంటున్నాం. అంతేగాని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేది నువ్వు స్థాయిలు గీలని మాట్లాడుతున్నావు. కాబట్టి దయచేసి అవన్నీ వద్దు. నేను ఒక పాయింట్ మీద ప్రెస్ మీట్ పెట్టినా, దాని మీద నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఖండించు. నువ్వు తరలించింది నిజమా కాదా, ఫారెస్ట్ పొలం మీద నుంచి తీసుకుపోయింది నిజమా కాదా, ఇవి కదా నువ్వు చేయాల్సింది. ఇవన్నీ మానేసి ఏదేదో మాట్లాడేసి అంటే ఏం లేదండి. ఈయన ఫేమస్ అవ్వడం కోసం ఏమన్నా పాపం తీసుకొని వచ్చి ఇలా పెట్టాడేమో నాకైతే తెలియదు. ఇప్పటికైనా ఈ ప్రెస్ మీట్ ద్వారా మళ్ళీ అడుగుతున్నా నిన్ను, 518 సర్వే నంబర్లో నువ్వు అక్రమంగా 10 లక్షల రూపాయలకు సంబంధించిన దాంట్లో తరలించావా లేదా?
వేప చెట్టు, తుమ్మ చెట్టు క్లియర్ గా మెన్షన్ చేస్తా. ఐ వెరీ క్లియర్లీ మెన్షనింగ్. వేప చెట్టు, తుమ్మ చెట్టు, అడవి జాతికి సంబంధించిన చిల్లకర్ర అనేది లేదు అక్కడ. చిల్లకర్ర కాకుండా మిగతా అన్ని అక్రమంగా తరలించినవా లేదా? వెరీ సూట్ క్వశ్చన్. దీనికి సమాధానం చెప్పు దయచేసి. విద్వేషాలు రెచ్చగొట్టద్దండి. ఏం మీ ఊరికి మీరు గొప్ప అయితే మా ఊరికి మాది గొప్ప. నేను ఎక్కడ కూడా మీ ఊరి గురించి మాట్లాడాలా, మీ ఊరి నాయకుల గురించి మాట్లాడాలా. నేను మాట్లాడింది కేవలం మా ఊరు గురించి, మా ఊరు సబ్జెక్ట్ గురించి మాత్రమే నేను మాట్లాడా. దాని గురించి మాత్రమే మీరు మాట్లాడండి. అంతేగాని మిగతా ఓటర్లు వచ్చేసి రెచ్చగొట్టి వ్యాఖ్యలు చేసేసి ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే మన వరకుంటపాడు మనలో ఈ సంస్కృతి లేదు. ఇంకోటి రౌడీ షీట్ల గురించి మాట్లాడతాడు. ఏముంది మా ఊర్లో రౌడీ షీటర్లు? ఒక కేసు చూపించు. నేను ప్రోగ్రామ్ చేసినందుకు కేసు పెట్టినరు. దాన్ని ఏం తప్పు ఉంది నేను పెట్టిన దానికి? అంతకు మించి ఏం లేదు. దయచేసి ఇప్పటికైనా అవన్నీ మానుకొని ఇలాంటి భవిష్యత్తులో కూడా మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి జరగకుండా అక్రమాలు ఇవన్నీ జరగకుండా ఉండాలని చెప్పి కోరుకుంటూ దీన్ని మాత్రం అధికారులకు కూడా చెప్తున్నా. సార్ దయచేసి మీరు చొరవ తీసుకోండి. ఇప్పుడు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి, నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరణ వేయాల్సింది ఫైనల్ గా అధికారులే. మీరు తేల్చండి దాన్ని. ఏ నెంబర్లో ఉంది, ఎక్కడ ఉంది, ఇది అక్రమమా కాదా? ఏవి గారు నాతో చెప్పిన మాట ఏంటి? వాళ్ళకి ఏ సంబంధం లేదు ఇక్కడికి రావడం అని చెప్పారు. అదే మీరు తేల్చండి. ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి, నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏవేదో ఇది చేసేసి ఆయన 4 మాటలను నేను 4 మాటలను కరెక్ట్ కాదు. ఇవి తేల్చాల్సింది అధికారులు. దయచేసి మళ్ళీ చెప్తున్నా, రాయుడు గారు మీరు ఇలాంటి మాటలుంటే మానుకోండి. పూర్తి సమాచారంతో మాత్రమే నేను మాట్లాడాను. నేను నాకు తెలియకుండా మాట్లాడానని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నారు. ఒకసారి రికార్డు చేసుకోండి. ఎంఆర్ఓతో మాట్లాడా, ఏఈతో మాట్లాడా, ప్రతి ఒక్కరి విఆర్ఓతో మాట్లాడా, అందరితో మాట్లాడిన తర్వాతనే వచ్చా. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు ఆ నలుగురు చూస్తారు. నలుగురు చూసినప్పుడు ఆ అబద్ధం మాట అనేది బయటికి పోకూడదు. సో దయచేసి ఇప్పటికైనా తెలుసుకుంటారని కోరుకుంటూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నేను మీ మధుమిత. హాయ్, నమస్తే టు ఎవ్రీవన్. CSP 24/7 కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ దెమ్.